అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ఈరోజు ముఖ్యాంశాలు ఏమున్నాయంటే, ఎడ్ల బజారులో మరి ఈరోజు ఎడ్ల బజారు తెరుచుకోవడంతో మరి అక్కడ సంత జరిగింది. అదేవిధంగా 10వ నంబర్ వార్డ్ 115, 114 ఏవైతే ఇళ్ళు ఉన్నాయో వాటికి ఎస్ఐఆర్ ఉర్దూ ఘర్లో చేయడం జరుగుతున్నది. మరి దాని గురించిన వార్తలు ఈరోజు బెస్తవారము పశువుల మార్కెట్ తెరవడంతో ఎట్టకేలకు మరి ఈరోజు అక్కడ సంత జరగడం జరిగింది. మరి అక్కడ ఎవరైతే కొనుగోలుదారులు అమ్మకందారులు అక్కడికి వచ్చారో మరి కొంత అక్కడ కన్ఫ్యూజన్గా ఉండటం వలన కొంత గొడవ కూడా జరిగింది. గొడవ అంటే అది ఏమో పెద్ద గొడవ ఏమీ కాదు. అక్కడ పోలీసు బందోబస్తు కూడా ఉంది. మరి వివిధ రకాలైన డాక్యుమెంట్లను వాళ్ళు అడిగినట్లు చెప్తున్నారు. మరి ఆ విధంగా కాకుండా అక్కడ ఏదైతే కొంచెం టెన్షన్గా ఉండినదో అప్పుడే అక్కడ కాంగ్రెస్ నాయకులు తాండూరుకు సంబంధించి మరి మైనారిటీ నాయకులు అడ్వకేట్ ఫరీద్, మరి నయీం అఖ్తర్, వసీం బారీ తదితరులు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో అక్కడికి చేరుకున్నారు. మరి అక్కడ చేరుకొని మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఆదేశాలతో అక్కడికి వచ్చిండ్రు. మరి వచ్చిన తర్వాత మరి అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో డాక్టర్లు వాళ్ళతో సంప్రదించారు. మరి ఆ తర్వాత వాళ్ళేమో ఎటువంటి ఇబ్బందులు కలిగజేయకుండా చూడాలని డాక్టర్లను కోరారు. అదేవిధంగా వాళ్ళు డాక్టర్ మరి ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వ్యవసాయ మార్కెట్ అధికారులు కూడా ఏ విధమైన డాక్యుమెంట్లు కాదు, కేవలం ఆధార్ కార్డు అవి మరి డాక్టర్ సర్టిఫికేట్ ఏవైతే రెస్ట్రిక్షన్స్ ప్రకారం ఏవైతే గైడ్లైన్స్ ప్రకారం అక్కడ ఏవైతే పత్రాలు సమర్పించాలో ఆ అన్ని పత్రాలు తీసుకున్న తర్వాతనే అక్కడి నుంచి పంపిస్తారు. కనుక అటువంటి పత్రాలు వాళ్ళు ఇస్తున్నామని, అంటే ఆ సరి అయితేనే వాళ్ళు ఇస్తున్నారని చెప్పారు. మరి దాని గురించి మరి మైనారిటీ నాయకులు కూడా వారికి చెప్పడం జరిగింది. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చాలాసేపు అక్కడ ఉండి మరి మైనారిటీ నాయకులైన ఫరీద్, అడ్వకేట్ నయీం అఖ్తర్, మరి వసీం బారీ తదితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, చూడడం జరిగింది. అందుకు మరి అదేవిధంగా జిఎంకే ట్రస్ట్ సిఇఓ అయిన ముజీబ్ ఖాన్ గారి ఆదేశాలు, అంటే వీళ్ళు ట్రస్ట్కి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు, సభ్యులు కూడా ఉన్నారు. మరి ఎవరైతే ముజీబ్ ఖాన్ ఉన్నారో ఆయన గారు కూడా దీని గురించి పట్టించుకోవాలని తమ సభ్యులకు చెప్పినప్పుడు ఆ సభ్యులు అక్కడ ఈ విధమైన ఎవరికి ఇబ్బందులు కలగకుండా మరి అధికారులకు కానీ పోలీసులకు కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కానీ వాళ్ళు సహాయ సహకారాలను అక్కడ అందించిండ్రు. అదేవిధంగా మనం చూసినట్లయితే 10వ నంబర్ వార్డులో ఎక్కడైతే ఉర్దూ ఘర్ ఉన్నదో అటు ఉర్దూ ఘర్లో ఎస్ఐఆర్ నడుస్తూ ఉన్నది. మరి అక్కడికి వచ్చి ఎస్ఐఆర్ చేయించుకోవాలని మరి ఈ మధ్య కొంత కన్ఫ్యూజన్ నడిచింది. ఎస్ఐఆర్ చేయడం లేదని ఆ విధంగా కొంత కన్ఫ్యూజన్ నడిచింది. అలా కాకుండా మరి అక్కడ ఉన్న వాళ్ళందరి రిక్వెస్ట్తో ఆమె ఎవరైతే బిఎల్లో ఉన్నదో ఆమె కొంత సిక్కులో ఉండడం జరిగింది. అది ఆ సిక్కు కోసం ఆరోగ్యం బాగలేకపోవడంతో తాను చెయ్యనని చెప్పడం, మరి దానిని ఎంతో ఎక్స్పోజ్ చేస్తూ కొంతమంది బద్నాం చేయడానికి ఈ విధమైన చర్యలు చేసినట్లు మరి ఇప్పుడైతే అక్కడ ఆ కాలనీ వాసులు అక్కడ ఉండే ఆ వార్డులో ఉండే వాళ్ళందరూ కూడా ఆమెను రిక్వెస్ట్ చేయడం, మరి వాళ్ళందరి కోసమని చెప్తూ ఆ బిఎల్లో ఇప్పుడు ఎస్ఐఆర్ చేస్తున్నది. ఎవరైనా కానీ తమ ఆధార్ కార్డ్, తమ కొత్త ఏదైతే ఓటర్ కార్డు ఉందో అది మరి ఆన్లైన్లో 2002 నాటి వాళ్ళ తల్లిదండ్రులవి ఆ లిస్ట్ కూడా తీసుకొని రావాలని ఆమె చెప్తున్నారు. మరి ఈ విధంగా మరి ఉర్దూ ఘర్లో ఎస్ఐఆర్ చేయించుకోవాలని చెప్తున్నారు. మరి అందుకు గాను మరి సోషల్ యాక్టివిస్ట్ అయిన అజహర్, మరి అదేవిధంగా మరి కోఆప్షన్ సభ్యుడైన రహీం, మరి వాళ్ళందరూ ఆమెకు సహకరిస్తున్నట్లు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆ బిఎల్ఓ గారు తమకు చాలా సహకరిస్తున్నారని, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి తమ ఉదయం నుంచి తిండి అది లేకుండా వాళ్ళు కూర్చొని తమకు సహకరిస్తున్నారని చెప్పడం జరిగింది. మరి ఎవరెవరైతే ఎస్ఐఆర్ ఇంకా చేయించుకోలేదో వాళ్ళు రావాలని ఉర్దూ గారి దగ్గర అందరూ కూర్చొని మరి ఎస్ఐఆర్ చేయించుకోవాలని ఆమె కోరుతున్నారు. తాండూరు పట్టణ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నేడు వార్డ్ నంబర్ 10లో ఎస్ఐఆర్ ప్రారంభించడం జరిగింది. ఇది కొన్ని కారణాల వల్ల ఈ ఎస్ఐఆర్ అనేది ఆగి ఉండే.
నా దృష్టికి సమస్య వచ్చినందుకు నేను కోఆప్షన్ మెంబర్గా సమస్య పరిష్కారానికి కృషి చేసిన. స్థానిక కౌన్సిలర్తో పాటు ఈ పని జరుగుతుంది. ధన్యవాదాలు. ఈ ఎస్ఐఆర్ అనేది కొన్ని రోజులుగా వార్డ్ నెంబర్ 10లో ఆగి ఉండే 115, 114. కారణం ఏంటి అని తెలుసుకుంటే ఆర్పీస్కి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉన్నందుకు ఇది జరగలేకపోయింది. సమస్యని తెలుసుకొని పరిష్కారం కోసం మేము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఉర్దూగర్ ఫంక్షన్ హాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. స్థానిక వార్డ్ నెంబర్ 10, 115, 114 ప్రజలందరికీ నా విజ్ఞప్తి, ఇక్కడ వచ్చి మీరు చేసుకోవచ్చు, లేదా ఆర్పీస్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అయ్యి చేసుకోవచ్చు. ధన్యవాదాలు. ముఖ్యంగా వార్డు ప్రజలకందరికీ కొన్ని రోజుల నుంచి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నందుకు నేను ఎస్ఐఆర్ చేయలేకపోయినా, అసలు నేను చేయొద్దు అనుకున్నా, కానీ తమ్ముని వాళ్ళు కోఆప్షన్ మెంబర్ రైమ్ వచ్చి మేము సపోర్ట్ చేస్తాం, ఏదన్నా ఉంటే చూసుకుంటాము, చేయండి అని చెప్పడం జరిగింది. దానివల్ల నేను ఎస్ఐఆర్ చేయడానికి ముందుకొచ్చిన. వార్డు ప్రజలు 115 పిఎస్ ఉన్న వాళ్ళందరూ ఉర్దూగర్ షాదిఖానాలో కూర్చుంటున్నాను, వచ్చి చేయించుకోవాలని మనవి చేస్తాను. వెంట ఏం తీసుకురావాలి? ఓటర్ కార్డు, పాత ఇక్కడికి వచ్చే ముందు ఓటర్ ఐడి కార్డు రీసెంట్ 2002 పాత ఓటర్ కార్డు కూడా తీసుకొని రాగలరు. ఒకవేళ వాళ్ళ దగ్గర అది లేకపోతే, అంటే లిస్ట్ కానీ వాళ్ళు అది లేకపోతే మీ దగ్గర ఉంటుందా? అది అంటే ఆన్లైన్లో మేము చెక్ చేస్తున్నాము, ఆన్లైన్లో దొరకవచ్చు, దొరకకపోవచ్చు. మీ దగ్గర ఉన్నది తీసుకొని వస్తే తొందరగా పని అయిపోతుంది. ఆన్లైన్లో దొరకలేకపోతుంది. ఒకవేళ కొడుకులు, తల్లి, అమ్మమ్మ, నాన్నమ్మ ఉన్నారు అనుకుంటే వాళ్ళని యాడ్ చేస్తున్నాము. కోడళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళ మదర్ది కానీ ఫాదర్ది కానీ 2002 అక్కడిది ఓటర్ ఐడి కార్డు తీసుకొని వస్తే, డాటా తీసుకొని వస్తే చేయగలం. మీ దగ్గర లిస్ట్ ఉందా? మా దగ్గర లిస్ట్ ఉంది, కానీ అందులో ఉన్నాయి లేవు. మాకు పూర్తి లిస్ట్ అనేది కరెక్ట్ లేదు. 2002 లిస్ట్ లేదా మీ దగ్గర? 2002 లిస్ట్ ఇచ్చిండ్రు, కానీ అందులో చాలా మటుకు లేవు. 2002 లిస్టులో మాత్రము మేము వెతుకుతుంటే దొరకట్లేదు. డోర్ నెంబర్స్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయినాయి కదా, దానివల్ల దొరకలేకపోతున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ ఐడి కార్డు ఉంటే తొందరగా పనిచేస్తుంది. ఈ సమయం ఆర్పీలు మొత్తం అందరు చేస్తారా, లేక మీరు ఒకరు చేస్తారు? మేము ఆర్పీలము బిఎల్ఓగా ఒక 13 మంది మాత్రము ఉన్నాము. 13 మందిని వర్క్ చేస్తున్నాం.